హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 18 లోపల మనం డిస్కస్ చేయబోయే జావా స్క్రిప్ట్ టాపిక్స్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ లోపల మనం ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం ఒక పేజ్ క్రియేషన్ చేద్దాం. డే 13 వరకు ఏదైతే వెబ్సైట్ మనం క్రియేట్ చేస్తూ వస్తున్నామో దానికి ఇంకొక పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. లెట్స్ బిగిన్ విత్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ లోపల మనకు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, కాకపోతే దాంట్లో మనం స్పెసిఫికల్గా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది Node.js ఫైల్స్లో ఏ విధంగా చేస్తారు, ES6లో ఏ విధంగా చేస్తారు అన్నది చూద్దాం. ఇక్కడ ఇంపోర్ట్ అంటే ఏంది? రిసీవ్ చేసుకోవడం. ఎక్స్పోర్ట్ అంటే ఏంది? సెండ్ చేయడం. ఈ సెండింగ్ అండ్ రిసీవింగ్ని టూ ఫైల్స్ మధ్యలో ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి డాటా ఏ విధంగా సెండ్ చేయాలి, ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను VS Code ఓపెన్ చేశాను. ఈ అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ ఫోల్డర్లో ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దానికి నేను export.js అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా రిసీవ్ చేసుకోవడానికి ఇంకొక ఫైల్ import.js అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. import.js ఇక్కడ ఫైల్ నేమ్స్ మీరు ఏవని ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఫర్ మన అండర్స్టాండింగ్ కోసం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని చెప్పేసి తీసుకున్నాను. ఈ ఎక్స్పోర్ట్ ఫైల్ లోపల ఫస్ట్ Node.js ఫైల్ని ఏ విధంగా సెండ్ చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఆ ఫంక్షన్ని మనం ఈ ఇంపోర్ట్కి సెండ్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకొని దానికి సమ్ డాటాని స్టోర్ చేస్తాను. సో లెట్ గ్రీటింగ్ హెల్లో అని చెప్పేసి తీసుకుంటున్నాను టెక్స్ట్. అదేవిధంగా లెట్ నేమ్ ఈక్వల్ టు హేమా అని చెప్పేసి తీసుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. దానికి లెట్ సే హెల్లో అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను. కానీ నేను యారో ఫంక్షన్ తీసుకొని దీంట్లో బట్ట రిటర్న్ తీసుకొని దీంట్లో అవుట్పుట్ కోసం ఈ 2 వాల్యూస్ని దీంట్లో ప్రింట్ చేస్తున్నాను. ఇక నేను టెంప్లెట్ లిటరల్స్ని యూజ్ చేస్తున్నాను. సో దానికోసం బ్యాక్టిక్స్ తీసుకొని దీంట్లో ఫస్ట్ గ్రీటింగ్స్ని కాల్ చేస్తాను. సో $సింబల్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్, దీంట్లో గ్రీటింగ్స్, నెక్స్ట్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ $సింబల్ తీసుకొని దీంట్లో నేమ్ కాల్ చేశాను. తర్వాత సమ్ టెక్స్ట్ హౌ ఆర్ యూ అని చెప్పేసి చేస్తున్నాను. హౌ ఆర్ యూ. ఇప్పుడు మనం ఈ యొక్క ఫంక్షన్ని ఈ యొక్క ఇంపోర్ట్ లోపల కాల్ చేయాలి. సో దానికోసం ఇక్కడున్న ఈ యొక్క ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎలా చేస్తామంటే మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ అని కీవర్డ్ ఇచ్చి దీనికి ఈక్వల్ ఆపరేటర్ తీసుకొని కర్లీ బ్రేసెస్ తీసుకొని ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఈ యొక్క ఫంక్షన్ని సెండ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దీన్ని ఇంపోర్ట్ అనే ఫైల్ లోపల మనం రిసీవ్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ని మనము Node.jsలో యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను లెట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటాను. లైక్ మై కాల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీనికి రిక్వైర్డ్ అనే కీవర్డ్ అని యూజ్ చేస్తాం. Node.js లోపల ఫైల్ని రిసీవ్ చేసుకోవడం కోసం రిక్వైర్డ్ అని చెప్పేసి కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఈ రిక్వైర్ లోపల మనం ఈ ఫైల్ యొక్క పాత్ అంటే ఎక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఫైల్ పాత్ ఇవ్వాల్సి వస్తుంది ఈ పారెన్సిస్ లోపల. సో ఇక్కడ స్ట్రింగ్ తీసుకొని దీంట్లో డాట్ స్లాష్ ఇచ్చేసి export.js అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఫైల్ లోపల ఇక్కడ నుంచి మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మాడ్యూల్ని మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం. సో దానికోసం రిక్వైర్ పారెన్సిస్ ఇచ్చేసి ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తాం. ఒకవేళ మాడ్యూల్ ఉంటే మాడ్యూల్ నేమ్ ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఇక్కడ సింపుల్గా కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లో మై కాల్ డాట్ అక్కడ ఏ ఫంక్షన్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి సే హెలో అని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నేను సే హెలో అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే ఈ యొక్క ఫంక్షన్లో రిటర్న్ చేస్తున్న టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇంపోర్ట్ ఫైల్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను నోడ్ import.js. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే ఈ ఎక్స్పోర్ట్ లోపల ఈ ఎక్స్పోర్ట్స్ లోపల ఎస్ అనేది మిస్ చేశాను. సో ఇప్పుడు ఎస్ అనేది చేశాను. మళ్ళీ కాల్ చేద్దాం. కాల్ చేస్తే హెలో హేమా హౌ ఆర్ యూ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫైల్ లోపల ఫంక్షన్ అవుట్పుట్ ఏముంది? గ్రీటింగ్స్ అంటే హెలో, నేమ్ అంటే హేమా. సో హెలో హేమా హౌ ఆర్ యూ అని చెప్పేసి మనకు వచ్చేసింది. సో ఈ విధంగా Node.js లోపల ఫైల్స్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ES6 ఫైల్స్ లోపల ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. ఇక నేను ఈ ఫైల్ని కామెంట్లో పెట్టేస్తున్నాను.
ఈ యొక్క ఇంపోర్ట్లో కూడా కామెంట్లో పెట్టేస్తున్నాను. ఇక నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ సే గ్రీటింగ్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. గ్రీటింగ్స్ ఈ ఫంక్షన్ లోపల డైరెక్ట్గా సమ్ టెక్స్ట్ని రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ స్ట్రింగ్ తీసుకొని హలో హేమ వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పి తీసుకుంటున్నాను. గోయింగ్ ఆన్. సో ఈ ఫంక్షన్ నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడం కోసం డైరెక్ట్గా ES6 ఫైల్స్ లోపల ఎక్స్పోర్ట్ అని చెప్పి తీసుకుంటాం. ఫంక్షన్ ఎక్స్పోర్ట్. ఈ ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని మనం import.js లోపల ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఇంపోర్ట్ కర్లీ బ్రేసెస్ ఆ ఫంక్షన్ నేమ్ సే గ్రీటింగ్స్ ఫ్రమ్ ఏ ఫైల్ నుంచి అయితే తీసుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ .export.js. నెక్స్ట్ డైరెక్ట్గా కన్సోల్లోకి తీసుకొని దీంట్లో కూడా ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం సే గ్రీటింగ్స్. ఇప్పుడు మనం ఇక్కడ import.js ఫైల్ని కాల్ చేస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఏం ఎర్రర్ వస్తుంది? సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి 2 ways ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ జేఎస్ని MJSగా చేంజ్ చేయడం. రెండవది package.js ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో పడ్డ మాడ్యూల్ని డిక్లరేషన్ ఇవ్వడం. సో ఇక నేను ఖాళీ ఈ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ని చేంజ్ చేసి మీకు అవుట్పుట్ని చూపించబోతున్నాను. ఈ package.js గురించి రియాక్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి వెరీ డీప్గా Node.js సెషన్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో డిస్కస్ చేద్దాం. జస్ట్ సింపుల్గా నేను ఈ export.jsకి ఫైల్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. రీనేమ్ m.js రీనేమ్ m.js. ఈ MJS అనే ఎక్స్టెన్షన్ని స్పెసిఫికల్గా ES6 మాడ్యూల్ ఎక్స్టెన్షన్ కోసం మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక టర్మినల్ లోపలికి వచ్చేసి ఇంపోర్ట్ ఫైల్ని కాల్ చేస్తాను. నోడ్ import.js ఫైల్ని కాల్ చేస్తే మనకి ఎర్రర్ ఏమొస్తుంది? కెనాట్ ఫైండ్ ద మాడ్యూల్. సో ఇక్కడ మనం ఫైల్ నేమ్ అనేది MJSగా చేంజ్ చేసినాం. సో మనం ఈ నోడ్లో కూడా MJSగా చేంజ్ చేద్దాం. సో MJS. సో మళ్ళీ ఇంకొక ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? సో ఎర్రర్ మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో దానికోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం ఫైల్ నేమ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. చేంజ్ చేశాను. ఇప్పుడు కాల్ చేద్దాం. సో ఇప్పుడు కాల్ చేసేసి మనకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది. మనం ఫంక్షన్ లోపల ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? ఎలో హేమ వాట్స్ గోయింగ్ ఆన్. సో దాన్ని మనం ఇంపోర్ట్ లోపల కాల్ చేసాం. సో కాల్ చేస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. సో ES6 ఫైల్స్ లోపల మనం ఈ విధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ని చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనం ఒక పేజ్ క్రియేషన్ చేద్దాం. ఆ పేజ్ క్రియేషన్ అనేది డే 13 వరకు మనం క్రియేట్ చేస్తూ వచ్చిన ఒక వెబ్సైట్ ఉంది కదా, దానికి కంటిన్యూషన్ తీసుకుందాం. సో ఇక్కడ home.htmlకి వెళ్ళి గో లైవ్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఈ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఈ పేజ్కి కంటిన్యూషన్గా ఇక్కడ మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇంకొక బటన్ తీసుకుందాం. ఆ బటన్ లోపల జావా స్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేస్తూ ఒక పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి వచ్చేసి స్టూడెంట్ info.html తీసుకుంటున్నాను. అదేవిధంగా HTML స్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసి ఆ ఫైల్ లోపల ఈ యొక్క హెడర్ బార్ అదేవిధంగా ఈ నేవ్ బార్ని కూడా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క హెడర్ నుంచి నేవ్ వరకు కాపీ చేసుకొని స్టూడెంట్ ఇన్ఫో లోపలికి వెళ్ళిపోయి ఈ బాడీ లోపల పేస్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా CSS ఫైల్ని కూడా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇదంతా మనం ప్రీవియస్ వీడియోస్లో చేసాం. నెక్స్ట్ ఇక నేను ఇక్కడ ఈ బటన్ రావడం కోసం home.js లోపలికి వెళ్ళి ఈ నావిగేషన్ లోపల ఇంకొక న్యూ యాంకర్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. దానికోసం href స్ట్రింగ్ తీసుకొని దీని లోపల ఆ ఫైల్ పాత్ని చేస్తున్నాను. ఇది student.info ఇచ్చేసి దీనికి నేను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా ఒక పేజ్ వచ్చేసింది. హోమ్ క్లిక్ చేసినప్పుడు వస్తుంది, స్టూడెంట్ క్లిక్ చేసినప్పుడు రావట్లేదు. అంటే ఈ యొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో కూడా మనం ఈ బటన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా ఇచ్చేద్దాం. సింపుల్గా దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి స్టూడెంట్ ఇన్ఫో లోపల ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ కూడా వచ్చింది. సో ఈ విధంగా ఇప్పుడు దీనికి మనం డాటాని యాడ్ చేసుకుంటూ పోదాం. సో దానికోసం నేను
2 ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఒకటి CSS ఫైల్, ఇంకొకటి జావాస్క్రిప్ట్ ఫైల్. న్యూ ఫైల్ తీసుకొని studentinfo.js, వన్ మోర్ న్యూ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దానికి studentinfo.cs అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా JS ఫైల్ని CSS ఫైల్ని క్రియేట్ చేసేసాను. ఈ CSS ఫైల్ని studentinfo.html ఫైల్కి లింక్ ఇచ్చేస్తున్నాను ఈ విధంగా. అట్ ది సేమ్ టైం ఈ యొక్క .js ఫైల్ని కూడా HTML ఫైల్కి లింక్ ఇచ్చేస్తున్నాను. సో దానికోసం బిఫోర్ బాడీ స్క్రిప్ట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకున్న స్క్రిప్ట్ లోపల src సోర్స్ ఇచ్చేసి దీనికి // ఇచ్చేసి studentinfo.js ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా JS ఫైల్ని లింక్ చేసేసాను, CSS ఫైల్ని లింక్ చేసేసాను. నెక్స్ట్ ఇక నేను మన పేజ్ క్రియేషన్ని స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ మెయిన్ లోపల సెషన్ చేసుకుంటున్నాను. ఈ సెషన్ లోపల మార్క్యూ అనే HTML ట్యాగ్ తీసుకుంటున్నాను. దీనికి వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా ఈ 2 అట్రిబ్యూట్స్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో ఈ విధంగా వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ అని చెప్పేసి సమ్ టెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకొక సెషన్ తీసుకుంటున్నాను. సెషన్ లోపల S2 ట్యాగ్ తీసుకుంటున్నాను. తీసుకున్న దాంట్లో సమ్ టెక్స్ట్ ఇస్తున్నాను, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ ఒక టేబుల్ తీసేసుకుంటున్నాను. టేబుల్, ఈ టేబుల్ లోపల హెడ్ రో తీసేసుకుంటున్నాను. సో టీ హెడ్, ఈ హెడ్ లోపల రో అనేది తీసేసుకుంటున్నాను. సో TR, దీంట్లోపల TH హెడ్ కోసం. ఈ టేబుల్ క్రియేషన్ అనేది మనం డే 2 లోపల ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ TH లోపల సీరియల్ నెంబర్ అని చెప్పి తీసుకుంటున్నాను, సీరియల్ నెంబర్. అదేవిధంగా ఇంకొక TH ట్యాగ్ తీసుకొని దీని లోపల నేమ్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ అటెండెన్స్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక TH తీసుకొని ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇది హెడ్ సెక్షన్. అదేవిధంగా బాడీ తీసేసుకుందాం, బాడీ. ఈ బాడీలో నేను ఒక ఐడి తీసేసుకుంటున్నాను. సో ఈ బాడీ అనేది మనం డైనమికల్గా క్రియేట్ చేయబోతున్నాం. సో దానికోసం ఐడి అనేది తీసేసుకుంటున్నాను. ఈ ఐడి లోపల నేను స్టూడెంట్ ఇన్ఫో బాడీ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనకు బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా వచ్చింది. సో దీనికి మనం ఇప్పుడు CSSని యాడ్ చేయబోతున్నాం. ఈ సీరియల్ నెంబర్, నేమ్, అటెండెన్స్ ఉన్నాయి కదా, దీన్ని టేబుల్ ఫార్మేట్లో కొంచెం స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం విత్ 100% తీసుకుంటాను. ఇక్కడ ఈ CSS.file లోపలికి వచ్చేసి టేబుల్ సెలెక్టర్ తీసేసుకుంటున్నాను. టేబుల్ కర్లీ బ్రేసెస్, దీంట్లో పట విత్ 100% ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్లో చూసినట్లయితే ఎటువంటి చేంజెస్ అనేది లేవు. సో ఎక్కడ మిస్ చేసామని చెక్ చేసుకుందాం. సో HTML పేజ్లో ఐ థింక్ పాత్, ఓకే, పాత్ అనేది మిస్ అయిపోయింది. సో ఇక్కడ నేను student.info.cssని తీసేసుకున్నాను. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. బ్రౌజర్ చూసినట్లయితే ఇప్పుడు మనకు CSS అప్లై అయిపోయాయి. నెక్స్ట్ దీనికి మనం కొంచెం స్పేస్ ఇద్దాం ఇక్కడ. సో దానికోసం నేను మార్జిన్ టాప్ 1 EM ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కొంచెం మనకు స్పేస్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ టేబుల్కి బార్డర్ తీసుకుందాం. సో దానికోసం నేను టేబుల్కి, అదేవిధంగా టేబుల్ హెడ్కి, టేబుల్ డాటా సెల్స్కి అన్నిటికీ బార్డర్ తీసుకుంటున్నాను. సో బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా బార్డర్ అనేది వచ్చేసింది. ఈ టేబుల్ హెడ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. సో దానికోసం ఇక్కడ టేబుల్ హెడ్ తీసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ విధంగా సమ్ ఆల్టర్నేట్ కలర్ని ఇస్తున్నాను. ఈ విధంగా ఒక కలర్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో జస్ట్ లైట్గా బ్యాక్గ్రౌండ్లో కలర్ వచ్చేసింది. నెక్స్ట్ కొంచెం ఇక్కడ టేబుల్ హెడ్స్కి ప్యాడింగ్ అనేది ఇద్దాం. అట్ ది సేమ్ టైం టేబుల్ సెల్స్ కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ TH TD తీసుకొని వీటికి ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాను. సో ప్యాడింగ్ 0.8 EM అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా హెడ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ డాటాని మనం డైనమికల్గా తీసుకోవడం కోసం జావా స్క్రిప్ట్ లోపల ఫైల్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ student info.js ఫైల్ లోపల నేను ఒక అరే తీసుకుంటున్నాను.
స్టూడెంట్ అనే ఒక అరే తీసుకుంటున్నాను. ఈ అరే లోపల మనకు 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈచ్ ఆబ్జెక్ట్కి 4 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. ఐడి, నేమ్, అటెండెన్స్, ఫీడ్బ్యాక్ అని చెప్పేసి. ఈ డాటాని ఇప్పుడు మనం ఈ టేబుల్ లోపల డైనమికల్గా వచ్చే విధంగా చేయాలి. సో దానికోసం టేబుల్ సెల్స్ యొక్క ట్యాగ్స్ని డైనమికల్గా క్రియేట్ చేయాలి. సో ఎలిమెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామని చెప్పేసి డే 13 లోపల డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లోపల క్లియర్గా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం అదే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక యారో ఫంక్షన్ తీసుకుంటున్నాను, డిస్ప్లే స్టూడెంట్స్ అని చెప్పేసి. సో దీంట్లో ఇప్పుడు మనం డైనమికల్గా ఎలిమెంట్స్ని క్రియేట్ చేయబోతున్నాం. సో ఆ క్రియేట్ చేసే ఎలిమెంట్ని ఇక్కడ ఈ బాడీకి అసైన్ చేయాలి. సో ఈ ఐడికి అసైన్ చేయడం కోసం గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ లెట్ స్టూడెంట్ ఇన్ఫో బాడీ అని చెప్పేసి వేరియబుల్ తీసుకొని ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసేసుకొని పారెంథసిస్ ఓపెన్ చేసి దీని లోపల ఈ యొక్క ఐడిని ఇచ్చేస్తున్నాను. సో దానికి సింక్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం టేబుల్ యొక్క సెల్స్ని డైనమికల్గా క్రియేట్ చేయాలి. అది కూడా బేస్డ్ ఆన్ ఈ యొక్క ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ ఎన్నైతే ఉంటాయో దాని బేస్ మీద డైనమికల్గా క్రియేట్ కావాలి. సో డైనమికల్గా క్రియేట్ కావడం కోసం మనం అక్కడ ఫర్ లూప్ అనేది యూజ్ చేసాం డే 13 లోపల. కానీ ఇక్కడ మనం మ్యాప్ మెథడ్ని యూజ్ చేయబోతున్నాం. సో మ్యాప్ మెథడ్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని డే 17 లోపల ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. ఫస్ట్ నేను ఇక్కడ అరే తీసేసుకుంటున్నాను. సో ఈ అరేకి మనం మ్యాప్ చేయబోతున్నాం. సో అరే ఇక్కడ అరే వచ్చేసి స్టూడెంట్. సో స్టూడెంట్స్ డాట్ మ్యాప్ తీసుకొని దీని లోపల ఏం చెప్పాను, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటానని చెప్పాను. సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం అక్కడ కరెంట్ వాల్యూ అని బిట్ చేసాం. ఇక్కడ మనం స్టూడెంట్ అని చెప్పేసి తీసుకుంటాం. సో స్టూడెంట్. సో ఇప్పుడు ఇక్కడ నేను కన్సోల్ లాగా తీసుకొని దీంట్లో కూడా స్టూడెంట్ డాట్ ఐడి అని చెప్పేసి చేశాను అనుకోండి. ఈ స్టూడెంట్ యొక్క ఐడీస్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఒకసారి నేను బ్రౌజర్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ బ్రౌజర్ లోపల కన్సోల్కి వెళ్ళిపోదాం. సో ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కన్సోల్ క్లిక్ చేస్తే డాటా అనేది రాలేదు, ఎందుకంటే మనం ఫంక్షన్ కాల్ అనేది చేయలేము. సో ఇక్కడికి వెళ్ళి ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేసేస్తున్నాను. సో కాలింగ్. ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చి చూస్తే ఈ విధంగా 1 2 3 అని చెప్పేసి ఐడీస్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ వచ్చిన ఐడీస్ని ఇక్కడ టేబుల్ సెల్స్లో కూడా మనం తీసుకురావాలి. సో దానికోసం క్రియేట్ ఎలిమెంట్ని యూజ్ చేసి టేబుల్ సెల్స్ వచ్చే విధంగా అరేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనకు రోస్ అనేది కావాలి. సో ఆ రో లోపల ఒక సెల్ లోపల ఐడి, ఒక సెల్లో నేమ్, ఒక సెల్లో అటెండెన్స్ ఈ విధంగా రావాలి. సో దానికోసం నేను లెట్ రో అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దీనికి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఏ ట్యాగ్ అయితే క్రియేట్ కావాలో అది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో దానికోసం నేను టేబుల్ రో అని చేస్తున్నాను. టీఆర్ అనేది నాకు క్రియేట్ కావాలి. నెక్స్ట్ ఈ టేబుల్ రో లోపల నాకు టేబుల్ సెల్స్ కావాలి కాబట్టి దానికోసం ఈ రో అనే వేరియబుల్కి నేను ఇన్నర్గా HTML ట్యాగ్స్ని క్రియేట్ చేస్తున్నాను డైనమికల్గా. సో ఇన్నర్ HTML ఈక్వల్ టు టెంప్లెట్ లిటరల్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్టిక్స్ తీసుకొని దీంట్లో పూట టీడీ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ సెల్ ఓపెనింగ్ టీడీ, క్లోజింగ్ టీడీ. దీంట్లో పూట డాలర్ సింబల్ యూజ్ చేసి కర్లీ బ్రేసెస్లో ఈ స్టూడెంట్ డాట్ ఐడిని కాల్ చేస్తాం. స్టూడెంట్ డాట్ ఐడిని కాల్ చేస్తే మనకు కన్సోల్ లోపల 1 2 3 వచ్చే సేమ్ అదే విధంగా టేబుల్ సెల్స్ లోపల వచ్చేసేయాలి. కానీ ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మనకు ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు, ఎందుకంటే ఈ యొక్క రోని, ఈ యొక్క డాటాని మనం ఈ యొక్క స్టూడెంట్ ఇన్ఫో వేరియబుల్కి మనం అసైన్ చేయాలి. సో ఎక్కడ రావాలనుకుంటున్నాం ఈ డాటాని, ఈ స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఈ బాడీలో రావాలనుకుంటున్నాం. సో ఈ ఐడికి మనం దాన్ని అపెండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఈ యొక్క స్టూడెంట్ ఇన్ఫో బాడీ వేరియబుల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇంక్లూడ్ చేసి డాట్ అపెండ్ చేస్తున్నాం. చాలు అపెండ్ చైల్డ్ దీంట్లో పట ఈ యొక్క రోని ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా టేబుల్ సెల్స్ వచ్చేసాయి. ఈ సెల్స్ కూడా మనకు సెంటర్లో రావాలి. సో దానికోసం స్టూడెంట్ ఇన్ఫో డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. టెక్స్ట్ అలైన్ సెంటర్
సో బ్రౌజర్లో చూసినట్లయితే సెంటర్కి వచ్చేసాయి. అదేవిధంగా ఈ టేబుల్ సెల్స్ కూడా యాడ్ చేసేద్దాం. student.infoలోకి వచ్చేసి ఇక్కడ టీడీస్ని క్రియేట్ చేసేస్తాను. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఇంకొక 2 టీడీస్ని క్రియేట్ చేసేస్తాను. సో దీని లోపల టెంప్లెట్ రిటర్న్ యూజ్ చేసేసి స్టూడెంట్ ఇన్ఫోని కాల్ చేసేద్దాం. సో స్టూడెంట్ డాట్ నేమ్. సో రాంగ్ ప్లేస్లో పెట్టాం. దీన్ని ఇక్కడ నుంచి తీసేసి ఇన్సైడ్ ఆఫ్ టీడీ పెట్టేసాను. నెక్స్ట్ అదేవిధంగా ఇన్సైడ్ ఆఫ్ టీడీ టెంప్లెట్ రిటర్న్. నెక్స్ట్ ఇన్సైడ్ ఆఫ్ టీడీ టెంప్లెట్ రిటర్న్. దీంట్లో కూడా స్టూడెంట్ డాట్ అటెండెన్స్. నెక్స్ట్ స్టూడెంట్ డాట్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో బ్రౌజర్లో చూసినట్లయితే మనకు ఈ విధంగా డాటా వచ్చేసింది. ఇప్పుడు నేను డైనమికల్గా సమ్ మోర్ డాటాని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ డైనమికల్గా మనం ఒక ఫంక్షన్ రాస్తాం. ఆ ఫంక్షన్ డాటాని ఈ అరేకి పుష్ చేస్తాం అనమాట. సో దానికోసం నేను ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. లెట్ యాడ్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను. దీంట్లో కూడా ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను స్టూడెంట్ డాటా అని చెప్పేసి. ఇక్కడ నేను ఈ అరేకి డాటాని పుష్ చేయాలి. సో ఈ అరే నేమ్ తీసుకుంటున్నాను. సో అరే నేమ్ డాట్ పుష్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో పుష్ ఇక్కడ ఏమున్నాయి, అరే లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ఆబ్జెక్ట్లో ఉండే కీస్ని నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ ఐడి నేమ్ అటెండెన్స్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ కీస్ అనేది తీసుకున్నాను. దీనికి వాల్యూస్ ఇవ్వాలి. ఈ వాల్యూస్ని ఎక్కడ ఇస్తాను, ఈ యాడ్ స్టూడెంట్ అనే ఫంక్షన్ కాల్లో ఇచ్చేస్తాం అనమాట. సో యాడ్ స్టూడెంట్ అనే ఫంక్షన్ తీసుకొని దీంట్లో బట్ట దీని యొక్క వాల్యూస్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి 3 ఉంది కదా, కంటిన్యూషన్గా నేమ్ వచ్చేసి రియా అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ అటెండెన్స్. సో అటెండెన్స్ 95 అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఫీడ్బ్యాక్ అనేది అవుట్ స్టాండింగ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చేసాము. దీన్ని మనం ఫంక్షన్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఈ కీస్ ఏవైతే ఉన్నాయో అవే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇచ్చేద్దాం పారామీటర్స్ లాగా. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ వాల్యూస్ అనేటివి టేబుల్ డాటా సెల్స్లో వచ్చేస్తాయి. ఇక్కడ సీరియల్ నెంబర్లో 4 వచ్చేసింది, నేమ్ రియా వచ్చేసి, అటెండెన్స్ 95%, ఫీడ్బ్యాక్ అవుట్ స్టాండింగ్ అని చెప్పి వచ్చేసింది. సో అదేవిధంగా ఇంకొక 2 డాటాస్ని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే సో ఈ విధంగా 5, 6 కూడా యాడ్ అయిపోయాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ పేజ్కి మనం ఫుటర్ని యాడ్ చేద్దాం. సో ఫుటర్ కోసం నేను home.htmlలోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఫుటర్ని కాపీ చేసి స్టూడెంట్ ఇన్ఫో HTMLకి వెళ్ళిపోయి ఈ మెయిన్ సెషన్ తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. సో బ్రౌజర్లో చూసినట్లయితే మనకు ఇక్కడ వచ్చేసింది. సో సక్సెస్ఫుల్గా ఒక పేజ్ అనేది క్రియేట్ చేసేసాము. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ D18 లోపల మనం మాడ్యూల్స్లో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ గురించి డిస్కషన్ చేసాం. అదేవిధంగా ఒక పేజ్ క్రియేషన్ కూడా చేసాం. ఈ ఎక్స్పోర్ట్ లోపల Node.jsలో ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తామని, అదేవిధంగా Node.jsలో ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటామనేది డిస్కస్ చేసాం. అదేవిధంగా ES6 లోపల ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాం, ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం అనే దాని గురించి చూసాం. అదేవిధంగా స్టూడెంట్ info.html అని ఒక పేజ్ క్రియేట్ చేసాం. దాంట్లో CSS జావాస్క్రిప్ట్ ఫైల్స్ కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈరోజు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈ యొక్క పేజ్ క్రియేషన్ కూడా మీరు మీ లోకల్లో ఇంప్లిమెంటేషన్ చేయండి. నెక్స్ట్ ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయండి. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.